ఈ గోదావరి పాయ ఊడుమూడు లంక, ఈ ఊడుమూడు లంక ఈ గోదావరి పాయలోనే ఇక్కడే కరెక్ట్గా ఇదే స్పాట్లోనే చదలవాడ కృష్ణమూర్తి విజయకృష్ణ అనే పంచాయతీ ఉద్యోగి ప్రజలకి పడవలో వాటర్ బాటిల్స్ ఆహార పదార్థాలు పట్టుకెళ్తూ ప్రమాదవశాత్తు ఈ గోదావరి వరదలో చిక్కుకొని గల్లంతైపోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా చింతిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్పందించి తక్షణమే మృతుడు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కాబట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ పాయల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వతంగా పి గన్నవరం నియోజకవర్గంలో కాజువేల నిర్మాణం జరగాలి, అలాగే బ్రిడ్జిల నిర్మాణం జరగాలి. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క సీన్ మీ అందరికీ చూపించాలని ఈ స్పాట్లోకి వచ్చి దీన్ని చూపిస్తున్నాం. నాతో పాటు ఈ గ్రామ సర్పంచ్ గారు, తెలుగు యువత నాయకులు సునీల్ గారు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ నాయకులు సాయి గారు, మండల యువత నాగబాబు గారు, చీకట్ల రామకృష్ణ గారు, మన ప్రసాద్ గారు, నాగరాజు గారు అందరం కూడా వచ్చాం. బాధిత కుటుంబాన్ని పరామర్శించాం. ఈ ప్రాంతాన్ని కూడా పరామర్శించి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి శాశ్వతమైనటువంటి పరిష్కారం 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తాం.